చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ వన్ న్యూస్. నేను సుహాస్. ప్రీవియస్ వీడియోలో ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా 2025 ఆ టూర్ గురించి మనం ఏ స్క్వాడ్ వెళ్తుంది, ఎటువంటి స్క్వాడ్ వెళ్తుంది, ఆ స్క్వాడ్ సెలెక్టర్లు చేసిన కుట్రలు ఏంటి అని మాట్లాడుకున్నాం. అంతేకాకుండా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వీళ్ళు తర్వాత రాబోయే ఓడిఐస్లో రాబోయే రోజుల్లో ముఖ్యంగా 2027 వరల్డ్ కప్లో ఆడతారా లేదా అని మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆడే 3 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ల్లో మనం అసలు ఇండియా ప్లాన్ ఎలా ఉండబోతుంది, ఇండియా టీం యొక్క బలబలాలు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం. 5 సంవత్సరాల తర్వాత ఇండియా ఆస్ట్రేలియా గడ్డపై వెళ్ళి మ్యాచ్ ఆడబోతుంది. అంతకుముందు చూసుకుంటే 2022 మరియు 2023లో ఇండియా వచ్చి ఆస్ట్రేలియా వాళ్ళ టూర్కి మ్యాచ్ ఆడడం జరిగింది. మనకు తెలిసిందే 2023లో మనకి వరల్డ్ కప్ కూడా ఇండియా హోస్ట్ చేయడం జరిగింది. అక్కడ మళ్ళీ ఆస్ట్రేలియా తడబడ్డం ఇండియా, అది కూడా ఇండియా గడ్డపై. అది కాదు 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియా ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ ఓడిఐ ఫార్మేట్ మరియు T20 ఫార్మేట్ ఆడబోతుంది. అసలు మన మెన్ ఇన్ బ్లూ, మన ఇండియన్ క్రికెట్ టీం వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి, వీక్నెస్లు ఏంటి ఈ వీడియోలో చూద్దాం రండి. ముఖ్యంగా మన బ్యాటింగ్ ఆర్డర్. అసలు మన బ్యాటింగ్ ఆర్డర్ చూసుకుంటే సుమారు 6th బ్యాట్స్మెన్ వరకు అందరూ అసలు సరైన బ్యాటర్సే, అందరూ మంచి బ్యాట్స్మెన్సే. అసలు ఒక్కొక్క బ్యాట్స్మెన్ ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా శుభ్మన్ గిల్ గురించి మాట్లాడుకోవాలంటే ముఖ్యంగా కెప్టెన్, యంగెస్ట్ కెప్టెన్ మరియు ఇది మనం ఆఖరిలో మాట్లాడదాం. ఏంటంటే యంగెస్ట్ కెప్టెన్ రోహిత్ శర్మని పక్కన పెట్టి ఒక ఐసీసీ ఈవెంట్ ట్రాఫీ విన్నర్, 2 times ఐసీసీ ట్రాఫీస్ గెలిపించిన రోహిత్ శర్మని పక్కకు పెట్టి ఎవరైతే శుభ్మన్ గిల్ అనే వ్యక్తి ఉన్నాడో ఆయనకి కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది ఓడిఐ ఫార్మేట్లో. ఇప్పుడు చూద్దాం శుభ్మన్ గిల్ ర్యాంక్. ఫస్ట్ బ్యాట్స్మెన్ ర్యాంక్ అనేది ఉంది ఓడిఎస్ మీద. అలాగే శుభ్మన్ గిల్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ మీద మరియు ముఖ్యంగా అనేది ఆస్ట్రేలియా మీద రికార్డ్. ఆస్ట్రేలియా మీద 8 innings ఆడితే 280 పరుగులు. శుభ్మన్ గిల్కి 1 సెంచరీ మరియు 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. కాకపోతే శుభ్మన్ గిల్కి అక్కడ ఆస్ట్రేలియాలో మెయిన్ వీక్నెస్ వచ్చేసి స్టార్క్. మనం చూసాం వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఎప్పుడైతే ఇండియా ఆస్ట్రేలియా ఓవెల్లో తలపడ్డారో అప్పుడు కేవలం స్టార్క్ బౌలింగ్కి మరియు బోలాండ్ అనే ఇంకో బౌలర్ బౌలింగ్కి గిల్ ఇబ్బంది పడడం చూసాం. మరియు ఇదే స్టార్క్ ద్వారా 2023 వరల్డ్ కప్లో ఫైనల్స్లో గిల్ అనేది కేవలం స్టార్క్ వల్లే డిస్మిస్ అయ్యాడు. మరి గిల్కు ఆస్ట్రేలియాలో స్టార్క్ మళ్ళీ ఒక ప్రశ్నలా మారతాడా, ఒక ఇబ్బందిలా మారతాడా, లేదా కెప్టెన్ అయిన యంగెస్ట్ కెప్టెన్ అయిన గిల్ స్టార్క్ని ఎదుర్కొని ఈసారైనా ఇప్పుడు ఆస్ట్రేలియా గడ్డపై విరాట్ కోహ్లీ 2019, 2020లో ఎలాగైతే ఇండియాను గెలిపించాడో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆస్ట్రేలియాతో మనం ఒక బైలాటరల్ సిరీస్ గెలిచాం 2019, 2020లో 2-1 లీడ్తో. అప్పుడు విరాట్ కోహ్లీ ఎంత ఉండి నడిపించాడో టీంని, అతని కెప్టెన్సీ కానీ అతని అగ్రెషన్ కానీ అదే ఇప్పుడు కంటిన్యూ చేసి గిల్ అనేది ఆ స్ట్రీక్ని మెయింటైన్ చేస్తాడో చూద్దాం. తర్వాత మనకు పరిచయం అక్కర్లేదు మనిషితో హిట్ మ్యాన్ అసలు మన హిట్ మ్యాన్ అసలు ఓడిఐని ఒక వేరే రేంజ్లోకి తీసుకెళ్ళిన మనిషి మన హిట్ మ్యాన్. ఎందుకంటే డబల్ సెంచరీ అంటేనే టెస్టుల్లో చూస్తుంది సాధారణంగా, కానీ ఓడిఐలో 3 డబల్ సెంచరీలు చేసిన ఏకైక వ్యక్తి రోహిత్ శర్మ. ఇంకో విషయం ఆడుకోలేదు ఏంటంటే రోహిత్ శర్మ ఎందుకు అంత సక్సెస్ఫుల్ కెప్టెన్ మరియు ఓడిఐ అంటే ఎందుకు రోహిత్ శర్మ గుర్తొస్తాడు. ఎందుకంటే 2023 వన్డే ఇంటర్నేషనల్ వరల్డ్ కప్ అనేది ఇండియాలో హోస్ట్ చేయడం జరిగింది. అప్పుడు ఇండియా ఒక్క లీగ్ మ్యాచ్ కూడా ఓడిపోకుండా డైరెక్ట్గా ఫైనల్స్ వరకు చేరుకుంది. సెమీఫైనల్స్లో న్యూజిలాండ్ ఓడించి ఫైనల్స్ చేరుకున్న ఇండియా అప్పుడు ఆస్ట్రేలియాతో ఫైనల్స్లో పరాజయం చెందింది. అందుకని రోహిత్ శర్మ ఓడిఐ సక్సెస్ఫుల్ కెప్టెన్. అంతేకాకుండా ఛాంపియన్స్ ట్రోఫీ ఎప్పుడైతే మనకి 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చిందో ఇంగ్లాండ్తో ఆడి మనం ఫైనల్స్లో గెలిచి ఛాంపియన్స్ ట్రోఫీ తెప్పించుకున్నాం MS ధోని కెప్టెన్సీలో. దాని తర్వాత 12 సంవత్సరాల తర్వాత ఇండియాకి ఛాంపియన్స్ ట్రోఫీ తెప్పించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ. అంతేకాకుండా T20 కూడా మనకు 2007లో మనకి T20 వరల్డ్ కప్ అయితే వచ్చింది, ఫస్ట్ వరల్డ్ కప్. అప్పటి నుంచి 2024 వరకు అసలు వరల్డ్ కప్ అనేది లేదు, T20 వరల్డ్ కప్. కాకపోతే రోహిత్ శర్మ కెప్టెన్సీలోనే, రోహిత్ శర్మ ఆధ్వర్యంలోనే మనకి యుఎస్ఏలో 2024లో మనకి వరల్డ్ కప్ అయితే జరిగింది సౌత్ ఆఫ్రికా మీద. కేవలం 2 yearsలోనే 2 ఐసీసీ ట్రోఫీస్ తెప్పించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ. అందుకని అంత సక్సెస్ఫుల్ కెప్టెన్ అని రోహిత్ శర్మ అని అంటారు. కాకపోతే ఇప్పుడు బీసీసీఐలో కుట్రలు అవుతున్నాయని సోషల్ మీడియా చూస్తూ ఉన్నాము. గంభీర్ కోచ్ రావడంతో అసలు రోహిత్ శర్మని విరాట్ కోహ్లీని పక్కకు తప్పించారని చాలా మనం వింటూ ఉన్నాం. అదే కారణం ద్వారా రోహిత్ శర్మని ఒక కెప్టెన్ నుంచి నార్మల్ ప్లేయర్ పెట్టారని వినిపిస్తూ ఉన్నాయి, మనం చూసాం కూడా.
అది. ఈసారి రోహిత్ శర్మ మనకంతా తెలిసిందే. రోహిత్ శర్మ కెప్టెన్ ముందు ఎంత అగ్రెసివ్గా ఆడాడో, ఎంత అగ్రెసివ్గా ఆడతాడో, తన పుల్ షాట్లతో ఆడియన్స్ అనేది మెప్పిస్తాడో, క్రికెట్ అభిమానులు తన పుల్ షాట్ల కోసం వేచి చూస్తూ ఉంటారు. అలాగే ఇప్పుడు విరాట్ కోహ్లీ రన్ మిషన్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్. ఎందుకంటే అసలు అతను చేసింగ్లో కానీ ఓపెనింగ్ దిగితే అతను బౌలర్స్కి అసలు అర్థం కాదు ఎలా విరాట్ కోహ్లీని అవుట్ చేయాలని. అంత గ్రేటెస్ట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కూడా 8 నెలల తర్వాత ఎప్పుడైతే ఫిబ్రవరిలో ఇంగ్లాండ్తో ఓడియా ఆడారో అప్పుడే లాస్ట్ ఇంకా విరాట్ కోహ్లీని చూడడం. అప్పుడు కూడా 3 ఓడియాలు అయితే విరాట్ కోహ్లీ 2 ఓడియాలు ఆడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 8 నెలల తర్వాత ఫ్యాన్స్కి అయితే ఒక ఫీస్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మళ్ళీ రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరు స్క్రీన్ మీదకి వచ్చి పిచ్లో అసలు ఆడుతుంటే విరాట్ కోహ్లీ క్లాసిక్ కవర్ డ్రైవ్స్ కానీ, రోహిత్ శర్మ పుల్ షాట్స్ కానీ వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ ఎందుకు అంటున్నారంటే 18 సెంచరీలు, కేవలం 18 సెంచరీలు ఉన్నాయి తన 100 సెంచరీలు కంప్లీట్ చేసుకోవడానికి. అందరు ఫ్యాన్స్ ఒకటే అంటున్నారు, రిటైర్ అయ్యే లోపు విరాట్ కోహ్లీ 100 సెంచరీలు కంప్లీట్ చేస్తారని అందరు ఫ్యాన్స్ అనుకుంటున్నారు. కంప్లీట్ చేయాలని అనుకుందాం. దాని తర్వాత ఎందుకు విరాట్ కోహ్లీ ఆస్ట్రేలియాలో అంత ఫేమస్? ఎందుకంటే కేవలం 49 ఇన్నింగ్స్కి సుమారు 2367 పరుగులు, సుమారు 2400 పరుగులు చేసిన విరాట్ కోహ్లీ. అలా కాకుండా సెంచరీలు చూడొచ్చు. ఆస్ట్రేలియా గడ్డ పైన 8 సెంచరీలు. అక్కడ బౌలర్స్ చూసుకోవచ్చు ఎంత ఫాస్ట్ బౌలర్స్ ఉంటారో. మిచెల్ జాన్సన్ కానీ, మిచెల్ స్టార్క్ కానీ చాలా అంత బౌలింగ్లో వాళ్ళ బౌలింగ్ ఫేస్ చేసుకుని 8 సెంచరీలు ఓడియాలంటే మామూలు విషయం కాదు. అలాగే మనం యావరేజ్ చూసుకోవచ్చు 53.79 ఉంది. ఇంత యావరేజ్ ఉందంటే మినిమం మనం అర్థం చేసుకోవచ్చు కోహ్లీ ఒకవేళ బ్యాటింగ్కి దిగితే అక్కడ హాఫ్ సెంచరీ కొట్టి వెళ్తాడని. ఇక్కడ మనకు క్లియర్ కట్గా కనబడుతుంది. 14 హాఫ్ సెంచరీలు అయితే ఉన్నాయి విరాట్ కోహ్లీకి. ఈ యావరేజ్కి ఈ 14 హాఫ్ సెంచరీలకి మీరు అర్థం చేసుకోవచ్చు ఎందుకని విరాట్ కోహ్లీ గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఆఫ్ ఆల్ టైమ్ అంటారు అనేది. శ్రేయస్ అయ్యర్ ఇండియన్ టీంకు, భారతదేశ క్రికెట్ జట్టుకు కొత్త వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇది శ్రేయస్ అయ్యర్ కెరియర్లోనే ఒక మంచి మైల్ స్టోన్. ఎందుకంటే ఆస్ట్రేలియా గడ్డపై వెళ్ళి అక్కడ వైస్ కెప్టెన్సీ అనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం మామూలు విషయం కాదు. శుభ్మన్ గిల్ ఎలా అయితే కెప్టెన్సీ, కొత్త ఓడిఐ కెప్టెన్సీ, అది కూడా అవే మ్యాచెస్లో, శ్రేయస్ అయ్యర్కి కూడా అంతే అనుభవం ఉంది. కాకపోతే ఇక్కడ ఏమంటున్నారంటే శ్రేయస్ అయ్యర్కి శుభ్మన్ గిల్ క్లాష్ వస్తుంది. అందరూ బయట ఫ్యాన్స్ అందరూ బీసీసీఐని చాలా విమర్శలు పాలవుతుంది బీసీసీఐ. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు ఫ్యాన్స్ అందరూ. కాకపోతే శుభ్మన్ గిల్కి కెప్టెన్సీ ఇవ్వడంతో ఫ్యాన్స్ అందరూ నిరాశ చెందారు. ట్విట్టర్లోనూ వేరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎక్స్ మరియు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ కానీ వేరే ప్లాట్ఫామ్స్లో వాళ్ళు విమర్శలు అనేది చేస్తున్నారు బీసీసీని. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ మనం చూసుకోవచ్చు 2024, 2025 ఐపీఎల్ ఫార్మాట్లో ఒక ఐపీఎల్ ట్రోఫీ విన్నర్, 2 ఐపీఎల్ ట్రోఫీ విన్నర్స్. ఒకసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఆడినప్పుడు ఒక ఐపీఎల్ ట్రోఫీ విన్నర్ కెప్టెన్, మరియు కేకేఆర్ ఆడినప్పుడు కూడా ఒక ఐపీఎల్ ట్రోఫీ కెప్టెన్ విన్నర్. 2025లో కూడా ఆర్సీబీతో ఫైనల్స్కి వచ్చిన టీం కింగ్స్ 11 పంజాబ్. అసలు కింగ్స్ 11 పంజాబ్ని ఫస్ట్ టైం అసలు ఫైనల్స్ గెలిచిద్ది అన్న స్టేజ్ తీసుకెళ్ళిన ఏకైక కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. ఇంత మంచి కెప్టెన్సీ స్కిల్స్ ఉన్న కెప్టెన్సీ ఎందుకు ఇవ్వలేదు అని చాలామంది ఫ్యాన్స్ అయితే తీవ్రంగా క్వశ్చన్ చేస్తున్నారు బీసీసీఐని. దీని వెనకాల గంభీర్ ఏమైనా దూరి ఇలాగ శుభ్మన్ గిల్కి ఫేవర్ చేస్తున్నాడా, లేకపోతే సెలెక్టర్స్లో ఏమైనా మార్పులు వచ్చేసి కొత్త సెలెక్టర్స్ రావడం వల్ల వాళ్ళేం రాజకీయాలు చేసి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇచ్చి శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్సీ ఇచ్చి చేస్తున్నారా? అంతేకాకుండా రోహిత్ శర్మని కెప్టెన్సీ నుంచి పక్కన పెట్టేసి సీనియర్ ప్లేయర్లు అయ్యే ఉన్న రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని కూడా పక్కన పెట్టేసి కేవలం నార్మల్ ప్లేయర్ లాగా ఉంచి శుభ్మన్ గిల్ కెప్టెన్సీ ఇచ్చారా? ఇవన్నీ అనేది కుట్ర అనేవి జరుగుతున్నాయని చాలామంది ప్రశ్నిస్తున్నారు బీసీసీఐని. అంతేకాకుండా మీరు చూస్తూ ఉండొచ్చు ప్రతి బ్యాట్స్మెన్కి ఒకే ఒక వీక్నెస్ ఉన్నాడు అక్కడ. మిచెల్ స్టార్క్ ఈసారి కమిన్స్ కూడా ఉన్నాడు వాళ్ళ వీక్నెస్ కింద. కాకపోతే ఇండియన్ ప్లేయర్స్కి ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్యాట్ కమిన్స్ అనే వ్యక్తికి ఇంజురీ అవడం వల్ల యాషెస్కి మరియు ఈ ఇండియా టూర్కి కూడా దూరం ఉండదు అనేది తెలిసింది. సో ప్యాట్ కమిన్స్ అనేవాడు ఈ సీజన్ ఆడు. కేఎల్ రాహుల్ ఇండియాకి ఏ సిచ్యువేషన్లో ఉన్నా, అది ఓపెనింగ్ అయినా అవ్వచ్చు, టెయిల్ ఎండర్ అయినా అవ్వచ్చు, మిడిల్ లైన్ ఆర్డర్ అయినా అవ్వచ్చు, ఇండియాకి ఏ సిచ్యువేషన్లో అయినా కావాలి, మాకు ఒక గోడ కావాలి, మన స్కోర్ పడిపోతుంది, వికెట్స్ పడిపోతున్నాయి, మన స్కోర్ డిఫెండ్ చేస్తూ ఓవర్స్ అన్ని కంప్లీట్ చేయాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చే పేరు కేఎల్ రాహుల్. అందుకే మనం చూడొచ్చు కేఎల్ రాహుల్ ఈజ్ ఇండియాస్ డిపెండబుల్ ఓపెనర్. తను ఏ సిచ్యువేషన్లో డిపెండ్ అవుతాడో తనకి బాగా తెలుసు. అసలు ఎలాంటి సిచ్యువేషన్లో పనికి వస్తాడు, ఓపెనర్ కింద దింపితే కరెక్ట్గా ఉండిద్దా, మిడిల్ ఆర్డర్ కింద కరెక్ట్ ఉండిద్దా. అలాగే మనకి ఈ ఫార్మేట్లో మనకి వికెట్ కీపర్ కింద ధ్రువ్ జురైల్ ఉన్నాడు, అంతేకాకుండా కేఎల్ రాహుల్ ఉన్నారు. మ్యాక్సిమం నాకు తెలిసి ఇండియా
వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ కోసం కేఎల్ రాహుల్ని ఎంచుకొని 3 మ్యాచ్లకి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్కి ఆడుతుంది అనుకుంటున్నాము. దాని తర్వాత ఇద్దరు యంగ్స్టర్స్ అయితే మనకి ఓపెనర్స్ లిస్ట్లో స్క్వాడ్లో అయితే ఉన్నారు. ధ్రువ్ జురేల్ మరియు యశస్వి జైస్వాల్. వీళ్ళిద్దరికి ఇంటర్నేషనల్ మ్యాచెస్ మీద కొంచెం తక్కువ ఉంది, ఓడిఐ ఫార్మాట్స్ మీద. మన జైస్వాల్ చూసుకోవచ్చు, లాస్ట్ ఇయర్ బీజీటీ బార్డర్ గవాస్కర్ ట్రోఫీకి వెళ్ళి సెంచరీ కొట్టిన విషయం తెలిసిందే మనకి. కాకపోతే ఈసారి చూడాలి వీళ్ళిద్దరిని ఆడిస్తారా లేదా బెంచ్ మీద కూర్చోబెడతారా అని. తర్వాత వచ్చేసి బౌలింగ్. ఈ టీంకి మనకి బ్యాటింగ్ చూసాం, బ్యాటింగ్ అసలు తిరుగులేదు. ఇండియా బ్యాటింగ్ ఆర్డర్కి అసలు తిరిగి అనేది లేదు, ఎందుకంటే అంత గట్టి బ్యాటింగ్ ఆర్డర్ ఉంది. యంగ్ కెప్టెన్ నుంచి గిల్ కానీ, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కానీ, దాని తర్వాత ఇండియా ఒక్క మంచి స్తంభాలు, ఇండియా ఒక మెయిన్ పిల్లర్స్ అయిన విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ కూడా ఈ ఓడిఐ ఫార్మాట్స్ ఆడుతున్నారు కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ తిరుగులేదు ఇండియాకి. అంతేకాకుండా ఆ డౌన్ ఆర్డర్లో కేఎల్ రాహుల్ ఉన్నాడు. అంతేకాకుండా ఆల్రౌండర్ కింద మనకి నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ వీళ్ళు కూడా ఆల్రౌండర్స్తో ఉన్నారు కాబట్టి ఇండియాకి బ్యాటింగ్లో ఎటువంటి ప్రాబ్లం ఉండదు, అది షూర్. ఆస్ట్రేలియా వాళ్ళకి ఆస్ట్రేలియా బౌలింగ్, ఆస్ట్రేలియా పిచ్ల మీద ఇండియా వాళ్ళ గడ్డ మీదకి వెళ్ళి వాళ్ళనే ప్రశ్నిస్తుంది, వాళ్ళ బ్యాటింగ్తో వాళ్ళ బౌలింగ్ ప్రశ్నిస్తుంది, మా బ్యాటింగ్ అని చూపిస్తా. కాకపోతే మనకు మెయిన్ వీక్నెస్ వచ్చేసి బౌలింగ్. ఎందుకంటే బౌలర్స్ వచ్చేసి మన దగ్గర కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, మొహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ. ఈ 5గురిలో చూసుకుంటే సీనియర్, ద మోస్ట్ సీనియర్ వచ్చేసి కుల్దీప్ యాదవ్. ఎందుకంటే ఇంటర్నేషనల్ మ్యాచెస్ వచ్చేసి 113 ఆడాడు. అంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒక స్పిన్నర్ కావాలి, ఒక వ్రిస్ట్ స్పిన్నర్ కావాలి కాబట్టి పెట్టుకున్నాం. కాకపోతే దీంట్లో కూడా డ్రాబ్యాక్ ఉంది. ఏంటంటే కుల్దీప్ యాదవ్ ఆస్ట్రేలియా పిచ్చెస్ అనేవి వ్రిస్ట్ స్పిన్నర్కి అంత హెల్ప్ చేయవు, బాగా రేర్గా హెల్ప్ చేస్తాయి ఆస్ట్రేలియా పిచ్చెస్ అనేది. కానీ కుల్దీప్ యాదవ్ పెట్టుకున్నారు. మెయిన్గా వచ్చేసి సరే ఒక స్పిన్నర్, కాకపోతే అక్కడ ఆస్ట్రేలియా పిచ్చెస్ అన్ని మ్యాక్సిమం ఫాస్ట్ బౌలింగ్ పిచ్చెస్ సపోర్ట్ చేస్తాయి, పేస్ పిచ్చెస్ ఎక్కువ. మన పేసర్ని చూద్దాం రండి. హర్షిత్ రాణా కేవలం 5 ఇంటర్నేషనల్ ఓడిఐలో ఆడాడు. హర్షిత్ రాణాని ఆస్ట్రేలియా తీసుకెళ్ళి ఈ కొత్త ప్రయోగాలు చేయడం అవసరమా బీసీసీఐకి అని ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే 5 మ్యాచ్లు ఆడి కేవలం 10 వికెట్లే తీసి మినిమం బౌలింగ్ యావరేజ్ వచ్చేసి 20 ఉంది. పెద్ద సీనియర్లకే చాలా తక్కువ యావరేజ్ ఉండిద్ది, కానీ ఇతను 5 మ్యాచ్లకి ఎంత యావరేజ్ మెయింటైన్ చేయడం అనేది మనం చూడొచ్చు. ఎందుకంటే ఇంటర్నేషనల్ వేరే మ్యాచెస్, అవే మ్యాచెస్ ఇల్లు అక్కడ ఆడుతున్నారు కాబట్టి టీం అనేది బౌలింగ్ టీం అనేది గట్టిగా ఉండాలి. ఎందుకంటే మనకి అవతల పక్క టీం అనేది ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ కూడా మన ఇండియన్ టీం ఎలా ఉందో ఆస్ట్రేలియా టీం కూడా అంతే గట్టిగా రాబోతుంది. ఆ ట్రావిస్ హెడ్ చూసుకోవచ్చు, మిచెల్ మార్ష్ చూసుకోవచ్చు. ఇంత గట్టి ప్లేయర్స్ ఆడడం వల్ల మన బౌలింగ్ అనేది గట్టి చేయాలి. అంతేకాకుండా మొహమ్మద్ సిరాజ్ ఈ రీసెంట్ టైమ్స్లో చూసుకుంటే అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. మనం చూడొచ్చు మొహమ్మద్ సిరాజ్ కూడా 44 మ్యాచెస్ ఆడి ఇంటర్నేషనల్, మరీ అంత ఎక్కువ కాదు కానీ పర్లే. కాబట్టి ఈ మధ్య ఈ రీసెంట్ ఫామ్స్లో అయితే మొహమ్మద్ సిరాజ్ అనేది అంత పర్ఫామ్ చేయట్లే. హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ వీళ్ళిద్దరు వచ్చేసి వీళ్ళు కూడా ఇంటర్నేషనల్ మ్యాచెస్లో అన్ని ఎక్కువ తీసుకెళ్ళలేదు. కానీ ఈసారి మరి బీసీసీఐ సెలెక్టర్స్ ఏమనుకున్నారో వీళ్ళు ఎంచుకున్నారు. మెయిన్ థింగ్ మన ఇండియన్ బౌలింగ్ టీంలో మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి మన బుమ్రా. అసలు బుమ్రా ఇండియాకి ఫాస్ట్ బౌలింగ్ అంటే ఒకప్పుడు జహీర్ ఖాన్ వీళ్ళందరూ గుర్తొచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు బుమ్రా ఏ ఫార్మేట్లో అయినా సరే బుమ్రా ఉన్నాడంటే ఇండియా పక్క బౌలింగ్ అసలు కళ్ళు మూసుకొని నిద్రపోవచ్చు. బుమ్రా ఉన్నాడంటే పక్క 5 వికెట్స్ తీసుకొని అవతల టీం చాట్లు పట్టేసాడు, అందరూ తెలిసిన విషయమే. కానీ బుమ్రాకి రెస్ట్ కావాలి, బుమ్రా ఆడక్కర్లేదు. ఇంకా ఈ పేసర్స్ ఎవరైతే హర్షిత్ రాణా, సిరాజ్, హర్షదీప్ సింగ్ ఉన్నారో ఈ పేసర్స్ చాలు. వాళ్ళకి అంత మైటీ వరల్డ్ కప్ విన్నింగ్ టీం అయినా ఆస్ట్రేలియాని ఓడించడానికి బుమ్రా అవసరం లేదు, రెస్ట్ కావాలని పక్కన పెట్టేశారు. అంతేకాకుండా రవీంద్ర జడేజా మోస్ట్ సీనియర్ ప్లేయర్, అంత స్పిన్నర్ని కూడా రెస్ట్ కావాలి అని పక్కన పెట్టేసి స్క్వాడ్లో లేకుండా చేసి దీన్ని కూడా ప్రశ్నించాలి. అసలు సెలెక్టర్స్ అనేవాళ్ళు ఏం చేస్తున్నారు? సీనియర్ని పక్కదారి పెట్టేస్తున్నారా? అసలు అక్కడ ఏమవుతుంది? బీసీసీలో మొత్తానికి ఏమవుతుందో తెలియాలి అని ఫ్యాన్స్ అందరూ ఎక్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ తీవ్రంగా వ్యక్తిస్తున్నారు. దాని తర్వాత ఆల్రౌండర్స్ నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్. అసలు ఆల్రౌండర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా టీంకి అసలు వీళ్ళే ఆల్రౌండర్స్ అనేవాళ్ళు గట్టిగా ఉంటే ఆ టీం అనేది పక్కా అసలు స్ట్రాంగెస్ట్ టీం అవుతుంది. ఎందుకంటే బ్యాటింగ్లోనే కాదు బౌలింగ్లోనే కాదు మొత్తం బ్యాట్స్మెన్ అనేవాడు ఎప్పుడు బ్యాటింగ్లోనే ఫోకస్ చేస్తాడు. కాకపోతే ఆల్రౌండర్స్ అనేవారు అటుపక్క బౌలింగ్కి సపోర్ట్ చేస్తూ బ్యాటింగ్కి సపోర్ట్ చేస్తూ టీంని బ్యాలెన్స్ చేస్తూ ఉంటారు. అలాంటి బ్యాలెన్స్ చేస్తున్న దాంట్లో మనం ఇక్కడ చూడొచ్చు, మనకి నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్ ఉన్నారు. కాకపోతే ఇందులో గమనించాల్సిన విషయం ఏంటంటే నితీష్ కుమార్ రెడ్డికి కూడా ఎక్కువ ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఆడిన అనుభవం లేదు. అది కూడా కొత్త కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో వెళ్తున్నాడు కాబట్టి చూడాలి ఈ ఆల్రౌండర్స్ అనేవారు షైన్ అవుతారా,
ఆస్ట్రేలియా ఆల్రౌండర్స్తో పోల్చుకుంటే ఈ ఆల్రౌండర్స్ కొంచెం షైన్ అవుతారా? దాని తర్వాత మెయిన్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా. ఎలాగైతే సీనియర్ ఫాస్ట్ బౌలర్ అయినా బుమ్రాని పక్కన పెట్టేశారో, సీనియర్ స్పిన్నర్ అయినా జడేజాని పక్కన పెట్టేశారో, హార్దిక్ పాండ్యాని కూడా పక్కన పెట్టడం జరిగింది. రెస్ట్ కావాలి. ఏషియా కప్ ఆడిన హార్దిక్ పాండ్యా, ఏషియా కప్ మనం రీసెంట్గా గెలిచాము, ఆ ఏషియా కప్ ఆడిన హార్దిక్ పాండ్యాని కూడా సైడ్ పెట్టడం జరిగేసింది రెస్ట్ కావాలని. దీన్ని బట్టి మనం ప్రశ్నించవచ్చు, అసలు ఏంటి సీనియర్ ప్లేయర్ని ఎందుకు సైడ్ చేస్తున్నారు? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీని ఒక విన్నింగ్ కెప్టెన్, ఒక ఐసీసీ ట్రాఫీ విన్నింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ ఎందుకు సైడ్ చేస్తున్నారు అనేది మనం దీన్ని బాగా గమనించవచ్చు. దాని తర్వాత ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తుంది దీని గురించి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి లాస్ట్ ఫార్మాట్ ఇదేనా? లాస్ట్ ఓడిఐ సిరీస్ ఇదేనా? ఇలాగా చూసినట్టయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకి రూమర్స్ అయితే వస్తున్నాయి ఇదే లాస్ట్ ఓడిఐ సిరీస్ అని. ఎందుకంటే మనం చూస్తుండొచ్చు, ఒక కెప్టెన్, ఒక ఓడిఐ కెప్టెన్, ఆయన సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మని సైడ్ చేసేసి గిల్కి కెప్టెన్సీ ఇచ్చారు. అంతేకాకుండా ఇంకో విషయం ఏం చెప్పారంటే 2020 వరల్డ్ కప్, సౌత్ ఆఫ్రికాలో జరిపిన వరల్డ్ కప్ ఉందో దానికి వీళ్ళిద్దరూ బాగా పర్ఫామ్ చేస్తేనే వాళ్ళకి పొజిషన్ ఉంటుంది, వాళ్ళకి స్థానం ఉంటుందని వరల్డ్ కప్లో అయితే అని చెప్పారని సెలెక్టర్స్ అని చెప్పారని బయట అయితే రూమర్స్ వస్తున్నాయి. మరి చూడాలి. రోకో అసలు ఫీల్డ్ మీద, పిచ్ మీద రోకో ఆడుతుంటే అసలు ఫ్యాన్స్ అసలు వీళ్ళు లేస్తూనే ఉంటారు, అసలు ఎవరు కూర్చోరు సీట్ మీద. అలాంటి రోకోని ఈసారి ఇదే లాస్ట్ ఫార్మేటా అని చాలామంది ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తున్నారు. నెక్స్ట్ వరల్డ్ కప్ అయినా ఆడతారా లేకపోతే ఇదే లాస్టా అని. అది ఇప్పుడు మనం వేచి చూద్దాం. అక్టోబర్ 19 ఫస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఓడిఐ వన్డే ఇంటర్నేషనల్ పర్త్లో జరగబోతుంది ఆస్ట్రేలియాలో. చూద్దాం ఎవరు గెలుస్తారు. మన బ్యాటింగ్ ఆర్డర్ గురించి అసలు మాట్లాడుకోకర్లేదు. బౌలింగ్ కొంచెం బెటర్ చేసుకొని ఆల్రౌండర్స్ కూడా కొంచెం బాగా సపోర్ట్ చేసి ఆస్ట్రేలియా ద మైటీ ఆసీస్ని ఓడించి మనం 2019-20 స్ట్రీక్, ఆ స్ట్రీక్ని కంటిన్యూ చేసి ఈ బైలాటరల్ సిరీస్ని ఒక విజయంతో వస్తుందని మన భారతదేశం. ఈ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ బాగా హిట్ అవుతుందని, ఈ ఏదైతే ట్రాన్సిషన్ ఫేస్ ఉందో నెక్స్ట్కి ఈ శుభ్మన్ గిల్ కెప్టెన్సీ కంటిన్యూ అయ్యి ఎలాగైతే మన టీం నెంబర్ 1 ర్యాంకింగ్ ఉందో ఓడిఎస్లో అలాగే ఎప్పుడు ఉండాలని, వచ్చే వరల్డ్ కప్ కూడా గెలవాలని శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో కోరుకుందాం. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ 2027 వరల్డ్ కప్ వరకు ఆడతారా లేదా ఈ ఓడిఐ సిరీస్ వరకే ఆడతారా అనేది మీరు కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. అంతవరకు చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.